Hi, this is Vijay Kesari and welcome to Andhra Podcaster, where we discuss questions, perspectives and possibilities focused on development of Andhra. ఫ్రెండ్స్, మన స్టేట్లో టెంపుల్స్ పిక్నిక్ స్పాట్స్ అయిపోయాయి అని డెప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఈ ఎపిసోడ్లో ఆయన చేసిన స్టేట్మెంట్ మీద నాకు మేజర్ అబ్జెక్షన్ ఉంది, ఎందుకో కూడా చెప్తాను. అది చెప్పి ఆయన ఈ ప్రాబ్లమ్ని ఎలా అడ్రస్ చేస్తున్నారు అండ్ అందులో నేను గమనించిన ఒక మిస్సింగ్ పాయింట్ ఏంటో కూడా నేను మీతో డిస్కస్ చేస్తాను. ఓకే, ఫస్ట్లీ డెప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు మన టెంపుల్స్ని సేక్రెడ్గా శాంక్టిటీతో చూడాలి అనే ఇంటెన్షన్ ఐ రెస్పెక్టెడ్, ఐ అప్రిషియేటెడ్. హ్యావింగ్ సెడ్ దాట్, నాకు ఇక్కడ మేజర్ అబ్జెక్షన్ ఏంటి అంటే, పవన్ కళ్యాణ్ గారు డెప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉంటా ఆయన అసలు ఏ బేసిస్ చేసుకొని, ఏ డేటా బేస్ చేసుకొని, ఏ స్టడీ బేస్ చేసుకొని, ఏ రీసెర్చ్ బేస్ చేసుకొని మన టెంపుల్స్ పిక్నిక్ స్పాట్స్లో అయిపోయాయి ఆంధ్రప్రదేశ్లో అనే స్టేట్మెంట్ ఆయన త్రో చేస్తారు పబ్లిక్లోకి. అంటే ఒక డీసీఎం పొజిషన్లో ఆయన ఉండడానికిను, నేను ఇంకో ఎల్లయ్య పుల్లయ్య అరుగు మీద కూర్చొని కబుర్లు చెప్పుకునేదానికి తేడా ఏంటి అసలు ఇంకా? సో ద పాయింట్ ఈజ్, సార్ పవన్ కళ్యాణ్ గారు, సార్ ఇప్పటిదాకా మీరు పవర్లోకి వచ్చి మీరు ఎన్ని ఇన్సిడెంట్స్ ఫేస్ చేశారో మనం అంతా చూస్తూనే ఉన్నాం. మీరు ఇప్పటికైనా కానీ స్టడీ ఫైండింగ్స్ని బేస్ చేసుకొని అండ్ స్టడీ ఫైండింగ్స్లో ఏమొచ్చాయి అని కరెక్ట్గా ఇంటర్ప్రిట్ చేసుకోకుండా మీరు మాట్లాడితే, సార్ దిస్ విల్ రిమైన్ ప్యూర్ షాలో రిమార్క్స్, దిస్ విల్ సర్వ్ నో పర్పస్, దిస్ విల్ నాట్ యాడ్ ఎనీ వాల్యూ కన్స్ట్రక్టివ్లీ టు ద పబ్లిక్ డిస్కోర్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. మీరు ఇప్పుడు ఈ స్టేట్మెంట్ ఏ డేటా, ఏ స్టడీ ఫైండింగ్స్ బేస్ చేసుకోకుండా చేస్తే ఇది పొలిటికల్ మసాలా అవుతుంది తప్ప వాట్ ఈస్ అ పాయింట్, సార్? సో ప్లీజ్ కన్సిడర్ మై రిక్వెస్ట్ to add study and research and data based findings to your statements. We respect it, okay, we will take it in the right spirit. Now I will assume, okay, giving you the benefit of doubt, Pawan Kalyan garu, you being the deputy chief minister, I will give you the benefit of doubt for this discussion's sake that మన టెంపుల్స్ పిక్నిక్ స్పాట్స్లో అయిపోయాయని అజ్యూమ్ చేసుకుందాం. నేను అజ్యూమ్ అనే అంటున్నాను ఎందుకంటే నేను క్వాలిఫై చేయట్లేదు, మన డీసీఎం పవన్ కళ్యాణ్ గారు క్వాలిఫై చేశారు. సో పీపుల్ హూ హ్యావ్ ప్రాబ్లమ్ విత్ దాట్ స్టేట్మెంట్ యూ చెక్ విత్ హిమ్, బట్ నేను అజ్యూమ్ చేసుకున్నా, గివింగ్ హిమ్ ద బెనిఫిట్ ఆఫ్ డౌట్. సో మన టెంపుల్స్ని పిక్నిక్ స్పాట్స్ కింద చేసేసారు అనుకుంటే అసలు దీనికి అండర్లయింగ్ రీజన్స్ ఏమై ఉంటాయి అంటే, మన స్టేట్లో సరిపడా పిక్నిక్ స్పాట్స్, టూరిస్ట్ స్పాట్స్ ఉన్నాయా అంటే, విజయ్ అదేంటి నువ్వు సరిపడా పిక్నిక్ స్పాట్స్, టూరిస్ట్ స్పాట్స్ లేకపోతే టెంపుల్స్ అలా ట్రీట్ చేయడం కరెక్ట్ అంటావు అంటే, కాదు, నేను అలా అనట్లేదు. నేను ఈ ప్రాబ్లం లోతులోకి వెళ్ళడానికి ఐఎమ్ ట్రైంగ్ టు ఎక్స్ప్లోర్, కానీ నేను ఎక్కడ కూడా ఐఎమ్ నాట్ ఎంకరేజింగ్ పీపుల్ టు డిస్రెస్పెక్ట్ టెంపుల్. అక్కడ ఉండాల్సిన మనం టెంపుల్స్ని సేక్రెడ్గాను వాటికున్న శాంక్టిటీతో చూడాలి అన్న దాంట్లో ఎక్కడ అసలు దెర్ ఇస్ నో సెకండ్ థాట్. ఓకే, ఆ ప్రాబ్లం లోతులోకి వెళ్ళింగా నేను రూట్ కాజ్ ఏంటి అని చెప్పేసి నేను ట్రై చేస్తాను ఇక్కడ. ఓకే, సో కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, మన స్టేట్లో మనకున్న పాపులేషన్కి, మనకున్న ల్యాండ్ మాస్ ఏరియాకిను మన దగ్గర ఉన్న పిక్నిక్ స్పాట్స్, టూరిస్ట్ స్పాట్స్ సరిపడా ఉన్నాయా? అండ్ ఆల్సో టూరిజంని అసలు మనం డెవలప్ చేయాలని చెప్పి గవర్నమెంట్కి అసలు ఇంట్రెస్ట్ ఉందా? నేను ఈ గవర్నమెంట్ అని అనట్లేదు, ప్రీవియస్ గవర్నమెంట్స్ అన్నింటినీ కూడా. ఎందుకంటే మన స్టేట్లో టూరిజం డెవలప్ కాకుండా ఉండడానికి ఇప్పటిదాకా అన్ని గవర్నమెంట్స్ కాంట్రిబ్యూట్ చేస్తే తప్ప ఇలాంటి సిచ్యువేషన్లో మనం ల్యాండ్ అవ్వం. హ్యావింగ్ సచ్ అ లాంగ్ కోస్ట్ లైన్ అండ్ మెనీ ఎకలాజికలీ, ఎన్విరాన్మెంటలీ బ్యూటిఫుల్ ప్లేసెస్. ఓకే, మనకు అన్ని ప్లేసెస్ ఉన్నప్పటికీ కూడా మనం టూరిజం సీరియస్ ప్లేయర్గా లేము టూరిజంలో అన్నదానికి ఈ గవర్నమెంట్ని మనం తప్పుపట్టినా, ఆ ముందు గవర్నమెంట్ తప్పుపట్టినా కుదరదు. అంతకుముందు సక్సెసివ్ గవర్నమెంట్స్ అన్నీ కాంట్రిబ్యూట్ చేస్తే తప్ప ఇంత సాడ్ సిచ్యువేషన్ మనం ల్యాండ్ అవ్వం. సో ద పాయింట్ ఈస్ నాట్ టు పుట్ ఫింగర్స్ ఆన్ విచ్ గవర్నమెంట్ అండ్ హూ డిడ్ వాట్. ద పాయింట్ ఈస్, మన గవర్నమెంట్ యాజ్ అన్ ఎంటిటీ అసలు టూరిజం అనేది సీరియస్ సబ్జెక్టేనా? దాని మీద పెట్టడానికి డబ్బులు ఉన్నాయా? ఒకవేళ విల్ ఉండి పెట్టడానికి డబ్బులుండి మంచి ప్లానింగ్ అంతా ఉన్నా కూడా అసలు పబ్లిక్ దగ్గర ఆ డిసిప్లిన్ ఉందా? మన కల్చర్లో పబ్లిక్ స్పేసెస్లో ఎలా ఉండాలి, టూరిస్ట్ స్పాట్స్లో రెస్పాన్సిబుల్గా సివిల్ వేలో ఎలా బిహేవ్ చేయాలి అనేది ఆ కల్చర్ ఉందా మన దగ్గర? దీస్ ఆర్ ఆల్ బ్రాడర్ క్వశ్చన్స్ టు పాండర్ పాన్, రైట్? మన టెంపుల్స్ని పిక్నిక్ స్పాట్స్లో చూస్తున్నారు అనేది ఇట్స్ నాట్, అది షాలో లెవెల్లో పెట్టి చూస్తే కుదరదు కదా. సో దీని మీద పవన్ కళ్యాణ్ గారు రెస్పాండ్ అవుతా ఆయన ఏమన్నారు చూడండి. హీ సెడ్, మన హెరిటేజ్ స్పాట్స్ని ప్రమోట్ చేయాలి అండ్ మన టూరిజం స్పాట్స్ ఎన్నో ఉన్నప్పటికీ వాటి మీద పబ్లిక్కి అవేర్నెస్ లేదు. సో ప్రాపర్ ప్లానింగ్ అండ్ పబ్లిసిటీ ఆర్ నెససరీ అనేది ఆయన చెప్తా ఆయన ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పారు. మహారాష్ట్రలో పాండురంగ యాత్ర అండ్ జెరూసలేం అండ్ వాటికన్ సిటీలో అక్కడ పబ్లిక్ ఆ ప్లేసెస్కి వెళ్తే
డివోషన్తో అండ్ డిసిప్లిన్తో ఎలా ఉంటారో అలాగ ఇక్కడ కూడా మన టెంపుల్స్ అండ్ బ్రాడర్ రిలీజియస్ సెంటర్స్ దగ్గర మనం ఆ బిహేవియర్ డెమాన్స్ట్రేట్ చేయాలి అని చెప్పేసి ఆయన మెన్షన్ చేశారు, విచ్ ఇస్ అ గుడ్ పాయింట్. ఓకే, ఇదంతా కూడా వన్ సైడ్ ఆఫ్ ద ప్రాబ్లమే. ఇంకో సైడ్ ఆఫ్ ద ప్రాబ్లం కూడా నేను గమనించాను. అదేంటి అంటే దట్స్ రిలేటెడ్ టు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్. ఇప్పుడు మనం టౌన్స్ కానీ సిటీస్ కానీ మీరు చూస్తున్నారు, ఎంతమంది రూరల్ ఏరియాస్ నుంచి, ఎంతమంది డిఫరెంట్ ఏరియాస్ నుంచి టౌన్స్ అండ్ సిటీస్కి మైగ్రేట్ అయ్యి వస్తారో మనం చూస్తున్నాం. ఇప్పుడు ఆ వచ్చే పాపులేషన్ తగ్గట్టు, అక్కడున్న ల్యాండ్ అవైలబిలిటీ తగ్గట్టు ఎన్ని కమ్యూనిటీ పార్క్స్ కానీ, ఎన్ని జనరల్ పార్క్స్ అండ్ పబ్లిక్ స్పేస్ అసలు ఎన్ని ఉంటున్నాయి. పిల్లలకి వెళ్ళి ఆడుకోవడానికో, లేకపోతే పెద్దోళ్ళకి కాస్త రిలాక్స్ అయ్యి రిఫ్రెష్ అవ్వడానికో, లేకపోతే మన ఏజ్ వాళ్ళకి ఫ్యూ డేస్కి ఒకసారి వెళ్ళి అక్కడ కాస్త ఆ గ్రీనరీ మధ్యలో జస్ట్ టు రీఛార్జ్ అవర్సెల్వ్స్. అసలు ఇలాంటివి ఎన్ని ఉన్నాయి మీరు గమనించండి. ఇవన్నీ కూడా won't they create that pent up energy to go out and be destructively demonstrated in religious centers? This is a potential scenario which could cause Deputy Chief Minister Pawan Kalyan garu to draw such inferences. Of course, I am not appreciating the way he threw that statement, but like I said, assume cheskunta aa problem undani assume cheste, this side of the problem is also an area that has to be considered. ఓకే, సో ద పాయింట్ ఈజ్, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ సమ్మరీ ఏంటి అంటే, పవన్ కళ్యాణ్ గారు ఆ స్టేట్మెంట్ని రీసెర్చ్, డేటా అండ్ స్టడీ ఫైండింగ్స్ బేస్ చేసుకొని ఇచ్చుంటే బాగుండేది. సో నేను ఆ రిక్వెస్ట్ ఆయనకు చెప్పాను. సెకండ్ థింగ్, టూరిస్ట్ స్పాట్స్ని డెవలప్ చేయడం అండ్ వాటి గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడం ఈజ్ వన్ ఆస్పెక్ట్ విచ్ పవన్ కళ్యాణ్ గారు ఆల్సో అడ్రస్డ్. అండ్ ఆయన అడ్రస్ చేయింది ఇంకోటి ఏంటి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ రిలేటెడ్ ఈ టౌన్స్ అండ్ సిటీస్లో కూడా కమ్యూనిటీ పార్క్స్ అండ్ జనరల్ పార్క్స్ అవ్వచ్చు, పబ్లిక్ స్పేసెస్ అవ్వచ్చు, ఎన్ని క్రియేట్ చేస్తున్నాము, అక్కడున్న వాటి ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, వాటిని డెవలప్ చేయాల్సిన అవసరం ఎంత ఉంది, రైట్ ఫ్రమ్ పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా వాటి అవసరం ఎంత ఉంది, అవన్నీ సరిపడా నెంబర్లో ఉంటున్నాయా, సరిపడా స్పేసెస్లో ఉంటున్నాయా అనేది థర్డ్ పాయింట్. అండ్ ది మోస్ట్ ఇంపార్టెంట్లీ, మన పబ్లిక్ స్పేసెస్లో, రిలీజియస్ సెంటర్స్లో, టెంపుల్స్లో, టూరిస్ట్ స్పాట్స్లో వీటన్నిటిలో ఎలా బిహేవ్ చేయాలి అనే డిసిప్లిన్ అండ్ ఆ అవేర్నెస్ క్రియేట్ చేసే అవసరం చాలా చాలా ఇంపార్టెంట్గా ఉంది. ఓకే, సో దీస్ ఆర్ మై కన్సర్న్స్. ఓకే, పవన్ కళ్యాణ్ గారు చెప్పిన స్టేట్మెంట్ మీద నా కన్సర్న్స్ అండ్ ఆయన అడ్రస్ చేసిన విధానంలో నాకు కనిపించిన మిస్సింగ్ పాయింట్. అండ్ ఇవి కాకుండా మీకు నేను చెప్పిందే కాదు కదా, ఇంకా బోలెడు ఉండొచ్చు కదా. సో మీకు తట్టిన ఇంకా మనం ఇలాంటి టెంపుల్స్, పిక్నిక్ స్పాట్స్ అయిపోతున్నాయి అనేదే నిజం అయ్యి ఉంటే, ఆ అజంప్షన్ నిజమే అయితే కనుక ఎందుకని మీరు అనుకుంటున్నారు, వాటిని కంట్రోల్ చేయాలి, అడ్రస్ చేయాలంటే మీరు మీ మైండ్లోకి వచ్చిన ఐడియాస్ ఏంటో కూడా please share them in the comments. Okay, with that, I'll see you in the next episode. Bye bye.